పూలకుట్ట దగ్గరే ఉన్నాను. చిన్నికి 2 మూరలు పూలు తీసుకో, అలాగే సుమతికి కూడా 2 మూరలు తీసుకో. 4 మూరలు 6 8 10. దేవుడి ఫోటోకి 2 12. ఆవిడకి 2 మూరలు ఇచ్చేయండి, నేను డబ్బు ఇచ్చేస్తాను. ఫోన్ అమ్మాయికి ఇవ్వరా, నేను మాట్లాడాలి. మా అసలే నేను తను వాళ్ళ ఇంటికి వెళ్ళి తీసుకెళ్లేదని కోపంగా ఉంది. అక్కడికి వచ్చాక నువ్వే తనతో మాట్లాడు. మా వాళ్ళ నాన్న చీటికి మటుకి తుపాకీ తీస్తున్నాడు, నువ్వు పెట్టేయమ్మా. కొంచెం తప్పుకోండి. బాసు, నా లవరు కొంచెం వేరే సీట్లో కూర్చుంటారా? బాగా తీర్చుకునే టైమా బాస్, ప్లీజ్. రా తమ్ముడు, కూర్చో. ఇక మీద నేనెవడు సీటు మారమని చెప్పలేడు. ఇక పైన మారాలంటే పైకే పోవాలి. ఏంటి రిజర్వేషన్? నీకోసం అందరూ ఎదురు చూస్తుంటారా? ఏకమా ఏమన్నా అంటే ఈ మాట అంటారు. సూపర్ ఫిగర్ లా ఉంది. Thank you, waiter. Get me some snacks. Waiter, no. Water lo నేను దూకింగ్, నువ్వు రక్షించింగ్, లిప్ టు లిప్ కిస్సింగ్. అది మీరేనా? సారీ, గుర్తుపట్టలేదు. మీతో విషయం మాట్లాడాలి. చెప్పండి. నేను సినిమా తీస్తున్నా, దాంట్లో నువ్వు హీరోయిన్ గా యాక్టింగ్ చేయాలి. వాట్? నేనా? అవునండి. ఈ భూ ప్రపంచం మొత్తం మీద మీ అంత మంచి కేసు అదే మీలాంటి ఫిగర్ దొరకదని మా బాస్ ఫీలింగ్. ఓకే ఓకే. హీరో ఎవరు? 5 స్టార్ కైలాస్ బాబు. అతనెవరు? నేనే. నువ్వు హీరోనా? అవును. నీ కలర్, హైట్, ఫేస్ ఒక్కటైనా కరెక్ట్ గా ఉందా? నీకెంత డబ్బు కావాలో చెప్పు. 10, 25, 50? నీ దగ్గర అంత డబ్బుందా? ఉందా? 100 కోట్లు. డబ్బిస్తే నీతో ఏంటి? కొండ మీద కోత్తో అయినా చేస్తా, కానీ జనం చూడరుగా. నువ్వు చాలా ఎక్కువ మాట్లాడుతున్నావు. ఎంత కావాలో చెప్పు. మీ కర్మ. ఏ పాపులారిటీ లేకుండా అంత రిస్క్ చేయడం మంచిది కాదు, ఆలోచించుకోండి. నువ్వు వెళ్ళవే, ఆఫీస్లో కలుద్దాం. ఓకే. ఏదైనా ప్రాబ్లం అయితే మా అంకుల్కి ఫోన్ చేయి. నెంబర్ నీకు తెలుసుగా? తెలుసు. పోనీ 200 కోట్లు అవుతున్నాయా? దాన్ని తీసుకురావడానికి లారీ కిరాయే 29,000 అవుతున్నాయా? ఏమనుకుంటున్నావు? ఎక్స్క్యూజ్ మీ సార్. చెప్పు. ఇక్కడ రాంపండు గారని. అవునమ్మా, రాంపండు ఏరియా శిల్పండు నేనే. చెప్పు. హలో సార్, ఐమ్ విజి, నారాయణ స్వామి మాస్టర్ గారు అమ్మాయిని. ఓ నువ్వా? అమ్మా నాన్న ఎక్కడా? రాలేదు, ఊళ్ళో కొంచెం పనుంది, తర్వాత వస్తారు. వాళ్ళు లేకపోయినా పర్లేదమ్మా, నేను నిన్ను పువ్వులో పెట్టుకుని చూసుకుంటాను. ఓకే డాడీ? ఈ వయసులో మమ్మీకి ద్రోహం చేయడం తప్పు కదా. అయ్యో అయ్యో అయ్యో, అటువంటి లేదమ్మా. ఇంకా అమ్మా విజయ్, నా కూతురు పూజ. పూజ, విజయ్. హాయ్ పూజ. హాయ్ విజయ్. పూజ, ఈ అమ్మాయి మా మాస్టర్ గారి కూతురు. మన బ్లాక్ లోనే ఉండబోతుంది. నువ్వు ఫ్లాట్ లోకి తీసుకెళ్లి పైకి చూపించు. ఓ పైకి తీసుకెళ్లి ఫ్లాట్ చూపించు. చూడమ్మా, కరెంట్ ప్రాబ్లం, వాటర్ ప్రాబ్లం, ఎనీ ప్రాబ్లం, కాంటాక్ట్ మీ ఇమీడియట్లీ. నేను వస్తానమ్మా. హలో హలో, ఏంటి హెలికాప్టరా? పంపిస్తాను ఇన్స్టాల్మెంట్ లో. ఇంకేంటి సంగతిలో? నేను నీకు ఫ్లాట్ చూపించడానికి ముందు నువ్వు నాకొకటి చూపించాలి.
నీ చెయ్యి చూపించు. ఓ చెయ్యా? చూపించు. అయ్యో ఏంటిది? ఏంటి ఇది? బొటన వేలు కంటే పక్కన వేలు పెద్దదిగా ఉందే. నీ కాబోయే హస్బెండ్ అంతే. ఏ? కాలి బొటన వేలు కంటే పక్కన వేలు పెద్దదిగా ఉంది చూడు. పెద్దదా? ఆ వేలు పెద్దదిగా ఉన్న అమ్మాయిలు మంచి కరోడాలని, అబ్బాయిలకి లొంగరని మా నాన్నమ్మ చెప్పేది. నిన్ను కట్టుకోబోయేవాడెవడో కానీ ఎన్ని అవస్థలు పడతాడో ఏంటో పాపం. ఏంటి ఇలా ఉంటుంది? ఏంటమ్మా బన్నీ? సార్ నేను మిమ్మల్ని ఒకటి అడగొచ్చా? టీసీ తప్ప ఏదైనా అడగచ్చు. ఇది కాలేజా రౌడీలకు అడ్డానా? నేను రౌడీజం మానేసి 25 ఏళ్ళయింది. అతను మాట్లాడేది రౌడీల గురించి. ఇక్కడ నాకంటే రౌడీలు ఎవరున్నారా? అడగండి. ఎవరు? వాళ్ళు వాళ్ళు మహాలక్ష్మి సెక్యూరిటీగా వచ్చారు. అయితే నేను కూడా సెక్యూరిటీ తెచ్చుకోవచ్చా? నీకెందుకు సెక్యూరిటీ? మహాలక్ష్మి సోమరాజు గారు అమ్మాయి. అయితే మా తాత పేరు వీర్రాజు, నేను 100 మంది తెచ్చుకుంటాను. అలా గాలు తగ్గపోతే టీసీ ఇచ్చి పంపించచ్చుగా. చూడు బాబు సార్, వాళ్ళు ఉంటే నేను కాన్సన్ట్రేట్ చేయలేకపోతున్నాను సార్. ఎవరి మీద? చదువు మీద. నువ్వు కూడా చదువుతున్నావా? నేను కూడా అంటే మీరు నన్ను అవమానిస్తున్నారా? నీకు ఎలా అనిపిస్తున్నా? అవమానించినట్టు అన్నారు. మీ మీనింగ్ అది అయి ఉండకపోవచ్చు. నువ్వు కూడా. సార్ ఈ సోదంతా నాకు అనవసరం. వాళ్ళు అక్కడ ఉంటాను వీల్లేదు. సరే హలో, లోపలికి వస్తారా? దేనికి? అదే ఎండగా ఉంది కదా, లోపలికి వచ్చి. మాకు అలవాటే, ఇక్కడే ఉంటాం. నో, నాకు తెలుసు రౌడీలు ఎక్కడైనా ఉండొచ్చు, ఏమైనా చేయొచ్చు. బట్ వాడికి తెలియదే టీసీ అడుగుతున్నాడు. టీసీ ఏంటి? టీసీ కాదు, ఏసీ. ఏసీలో ఉండొచ్చు కదా అంటున్నాను. ఏసీయా? ఎక్కడుంది? నా రూమ్ లో ఉంది. రండి ప్లీజ్. ట్రై టు అండర్స్టాండ్ మీ ప్లీజ్. మేమేసీలో కూర్చుంటా, నువ్వేడే కూర్చుంటావు? మీరు అనుమతిస్తే అక్కడే ఎక్కడో ఒక మూల కూర్చుంటాను. ఇవ్వరా? ఏసీ అంటున్నాడు కదన్నా, వెళ్దాం పదండి. రండి. బా చల్లగా ఉందానా? ఏసీ కదా, చల్లగానే ఉంటుంది. కానీ నాకే వేడిగా కాలుతుంది, ఎక్కడో తెలియదు. బన్నీ, నా కార్లో వెళ్దాం. కార్లో వెళ్తే ఉంటుంది, మనం బైక్ లో వెళ్తేనే మజా. ఎవరైనా చూస్తే? నీ ప్రాబ్లం అదే కదా, డోంట్ వరీ. ఆడు పాపం తీసుకోబోతున్నా. అది రాదు, ఆడు బయట నుంచి గడియ పెట్టాడు. అన్నా వీడు తెలివిగా మనల్ని ఇక్కడ ఇరికించేసాడన్నా. ఏరా, ఇందుకేనా మమ్మల్ని ఏసీ గీసీ అని చెప్పి లోపల తీసుకొచ్చావు? నాకేం తెలియదు సార్. ఏం తెలియకపోవడం ఏంటి సార్? మీరు వాడు మాట్లాడుకునే కదా అన్నోళ్ళని ఇక్కడ తీసుకొచ్చారు. చెప్పొద్దా సార్? వాడితో మాట్లాడిన మాట వాస్తవమే సార్, కానీ వాడు బయట గుండెం పెడతాడని మాత్రం నేను ఊహించలేదు సార్. కావాలంటే మదర్ ప్రామిస్, బిలీవ్ మీ సార్. ఈ విషయం అన్నకు తెలియాలి. నిన్ను ఫుట్బాల్ ఆడుకుంటా పొట్టినా. తిట్టకండి సార్ ప్లీజ్. ఇప్పుడు ఏం చేద్దామన్నా? టెన్షన్ అనవసరం. బండి పాపెక్కిందా, ఆడెక్కించుకున్నాడా? ఎవరెక్తాంలే, తప్పులేదు దానికి. నువ్వు వేసి హలో, కొత్త పార్టీని పంపిస్తానని చెప్పారు, ఇంకా పంపించలేదేంటి? హలో, కొత్తగా ఎవరు ఫోన్ కనెక్షన్ కావాలని అడిగారన్నారు, వాళ్ళ అడ్రస్ చెప్తారా? మీరు? అదేనండి ఫోను. రండి రండి, మీ గురించే వెయిట్ చేస్తున్నాను. సారీ అండి, వేరే చోట మ్యాటర్ ఫినిష్ చేసి వచ్చరికి లేట్ అయింది. ఆల్రెడీ వేరే చోట ఫినిష్ చేసి వచ్చారా? అవునండి. రోజుకి ఎన్ని కనెక్షన్లు? ఎన్నండి? 10-15 ఉంటాయి. పెద్ద నెట్వర్కే. అవునండి, ఆల్ ఇండియా నెట్వర్క్ కదా, అన్ని స్టేట్లు టచ్ చేశాను. అన్ని కనెక్షన్లు అంటే ప్రాబ్లం కదా? ఏం ప్రాబ్లం లేదు మేడం, మా టవర్ చాలా స్ట్రాంగ్. ఎంత స్ట్రాంగ్ అయినా సేఫ్టీ ఉండాలి కదా? అయ్యయ్యో, మా పీసులు చాలా సేఫ్టీ మేడం, కవర్ వేస్తాంగా. అవునవును, కవర్ ఉండాలి, లేకపోతే హెల్త్ ప్రాబ్లమ్స్ కదా. చీచి, అదంతా రూమర్ మేడం. ఎక్కువగా యూజ్ చేస్తే బ్రెయిన్ ట్యూమర్, హార్ట్ అటాక్ రావడం, ఈ ఆయాసం రావడం, అదంతా ట్రాష్. అది కరెక్టేలేండి, ఆయాసం వయసు అయిపోయిన వాళ్ళకి వస్తుంది, కానీ మీకెందుకు వస్తుంది? సరే గాని మేడం, అమౌంట్ సంగతి ఏంటి? దేర్ ఆర్ 2 టైప్స్ మేడం.
వన్ ఇస్ ప్రీపెయిడ్ అండి, సెకండ్ వన్ ఇస్ పోస్ట్ పెయిడ్ అండి. అంటే వాడుకున్న తర్వాత డబ్బు కట్టేది ఒకటండి, డబ్బు కట్టిన తర్వాత వాడుకునేది ఇంకోటండి. మీకు ఏది కంఫర్ట్? మా బిజినెస్ కి ప్రీపెయిడ్ అయితేనే కరెక్ట్. ఓకే మేడం, మీకు ఏ పీస్ కావాలి? సోనీ, నోకియా, ఎల్జీ. పీసుల కోసం నా దగ్గరకు వచ్చి మీ దగ్గర ఉన్న పీసుల గురించి చెప్తారే. ఓ, మీ దగ్గర పీసులు ఉన్నాయా? అవును, పిలుస్తానుండండి. పీసుల్ని పిలుస్తారా? రోజా, రంభ, రాధా, రాణి అందరూ రండి. పీసులంటే చిలకలా? అవును. నేను వీటి కోసం రాలేదండి, సెల్ ఫోన్ కనెక్షన్ ఇవ్వడానికి వచ్చా. ఫోన్ కనెక్షన్ ఏంటి? నువ్వు చిన్నారావు పంపించిన క్యాండిడేట్ కాదా? కాదండి, నేను సెల్ ఫోన్ కంపెనీ ఏజెంట్ ని. ఈ ఇంటి నెంబర్ 11 కదా? కాదు, 77. సారీ అండి, నేను రాంగ్. ఆగు, ఎలాగో వచ్చావుగా, కమిట్ అయిపో. డిస్కౌంట్ ఇస్తాను. నువ్వు డిస్కౌంట్ ఇస్తావు, వాళ్ళు రోగాలు ఇస్తారు, ఆ తర్వాత డాక్టర్ మందులు ఇస్తాడు. నీకు దండం పెడతారని వదిలేయి. అదిగో రమ్మ పిలుస్తుంది చూడు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని సరికొత్త సినిమా వీడియోల కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి. మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి.